హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఇస్ శ్రీకృష్ణ ఫ్రమ్ ఎస్కే ఛానల్. మనం ఇప్పుడు లేత్లో ఇంపార్టెంట్ ఆపరేషన్ గురించి నేర్చుకుంటామండి. ఆ ఇంపార్టెంట్ ఆపరేషను ఎన్ని మెథడ్స్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ యొక్క ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ మనం టర్నింగ్ అనే ఆపరేషన్ని ఎలా పర్ఫామ్ చేస్తారు, దాని గురించి ఏంటి మనకి తెలియాల్సింది చూసుకుందాం. ద మోస్ట్ కామన్ ఆపరేషన్ విచ్ కెన్ డన్ ఆన్ ద లేత్ ఈజ్ టర్నింగ్. కామన్ ఆపరేషన్ అనమాట. ఏ వర్క్ పీస్ అయినా మనం తీసుకున్నప్పుడు టర్నింగ్ కంపల్సరీ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే, ద వర్క్ పీస్ ఈజ్ హెల్డ్ బిట్వీన్ ద సెంటర్స్ ఆర్ ఇన్ ద చెక్స్ and rotates on its axis. The tool is fed to the tool post, moved parallel to the axis of a workpiece, perpendicular of its surface. The tool remove the metal or wood in the form of chips from the outer surface of the workpiece and cylindrical surfaces is provided. This operation is called turning. This is the most common operation అన్నమాట. లేత్ మీద కామన్గా జరిగేది. ఎలా జరుగుతుందంటే, ఈ లేత్ హెడ్ స్ట్రోక్ టెయిల్ స్ట్రోక్ అని చెప్పాను కదండి. ఆ హెడ్ స్ట్రోక్లో ఐ విల్ షో ద ఫిగర్. ఈ హెడ్ స్ట్రోక్లో మనం వర్క్ పీస్ అనేది ఫిక్స్ చేస్తామన్నమాట, ఇలాగా. ఓకే, వర్క్ పీస్ ఫిక్స్ చేసినప్పుడు మనం కటింగ్ టూల్ అనేది ఈ యొక్క టూల్ పోస్ట్ మీద, ఇక్కడ టూల్ పోస్ట్ మీద అంటే ఈ స్క్రూస్ తీసేస్తాం. ఇక్కడ స్క్రూస్ కనబడుతున్నాయి కదండి, ఆ స్క్రూస్ తీసేసి షార్ప్ది, ఈ వర్క్ పీస్ అనుకోండి, కట్టింగ్ టూల్ అనుకోండి. ఇది కట్టింగ్ టూల్. ఇది కొంచెం ఇప్పి ఆ యొక్క స్క్రూస్ని మనం కట్టింగ్ టూల్ అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకేనా, టూల్ పోస్ట్ మీద. దాని తర్వాత ఏం చేస్తారంటే, వర్క్ పీస్ అనేది హెడ్ స్ట్రోక్లో పెట్టి టెయిల్ స్ట్రోక్ ఒక ఎండ్లో, ఆపరేషన్ మనం ముందరే ఒక వీడియో చేశానండి, దానిలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేస్తానంటే, కోనికల్ హోల్ అనేది ఇది డ్రిల్ చేస్తారు. ఇక్కడ డ్రిల్ బిట్ పెట్టి, అప్పుడు డ్రిల్ చేసిన తర్వాత ఈ యొక్క టెయిల్ స్ట్రోక్ అనేది సపోర్ట్ ఇచ్చిద్ది. ఆ కోనికల్ హోల్లో దిగిద్ది అనమాట. ఒక 5 సెంటీమీటర్ కొంచెం వేస్టేజ్ ఉంటుంది ఇక్కడ వర్క్ పీస్లో. ఓకేనా, అంటే ఆ రిక్వైర్మెంట్ అలా ఉంటుంది అనమాట. దాని తర్వాత ఈ హెడ్ స్ట్రోక్లో వర్క్ పీస్ పెట్టేసాం. మనం ఫీడ్ ఇచ్చేటప్పుడు ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ బార్ అయితే, సర్క్యులర్ బార్ అయినా, కోనికల్ బార్ అయినా, ట్యాపరింగ్ అయినా చేస్తుంది అనమాట లేత్. ఈ ట్యాపరింగ్ చేసేవి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి నేను డీటెయిల్గా చెప్తున్నాను, వినండి. అయితే ఇలా పెట్టేస్తారు వర్క్ పీసు. ఎప్పుడైనా టర్నింగ్ అంటే లాంగ్ టూనల్ డైరెక్షన్, టూల్ పోస్ట్ ఉంది కదండి, దానిలో ఇన్సర్ట్ చేస్తారు కటింగ్ టూల్ని. ఆ కటింగ్ టూల్ డైరెక్షన్ మనం లాంగ్ టూనల్గా చేస్తాం. అంటే వర్క్ పీస్కి ప్యారలల్గా ఉండిద్ది డైరెక్షన్, ఆ కటింగ్ టూల్ డైరెక్షన్ అనమాట. అంటే వర్క్ పీస్ ప్యారలల్గా అంటే, ఇది వర్క్ పీస్ అనుకోండి, ఇది కటింగ్ టూల్ అనుకోండి, ఇలాగా ఈ వర్క్ పీస్కి ఈ పాయింట్కి ప్యారలల్గా ఉంటుంది. ఓకే, అదనమాట మనం దీనిలో చూసుకునేది. అది టర్నింగ్ ఆపరేషన్. ఆ టర్నింగ్ ఆపరేషన్లో ట్యాపరింగ్ అనే మెథడ్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్. దానికి ముందుగా మనం
వాట్ ఆర్ ద టోనింగ్ ఆపరేషన్స్ ఎలా క్లాసిఫై అయినాయో చూద్దాం. స్ట్రైట్ టోనింగ్, షోల్డర్ టోనింగ్, టాపర్ టోనింగ్. స్ట్రైట్ అంటే స్ట్రైట్గా, షోల్డర్ అంటే ఇప్పుడు నేను డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. దాని లెంత్కి దాని డయామీటర్ అనేది గ్రేటర్ దాన్ 4 ఉంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ని స్ట్రైట్ టోనింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది స్ట్రైట్ టోనింగ్కి ఉపయోగిస్తారు. ఓకేనా. ఇట్ మే బీ డన్ వైల్ వర్క్ held between the centers or in a checks. లాంగ్ వర్క్ పీస్ అంటే ఏంటి, ఎల్యుడి గ్రేటర్ దాన్ 4 ఉంటే అదేంటిది లాంగ్ వర్క్ పీస్ అనేది మనం ఆపరేషన్ చేసినప్పుడు ఈ స్ట్రైట్ టోనింగ్ అనేది వాడతారు. తర్వాత రఫ్ టోనింగ్. రఫ్ టోనింగ్ అంటే ఈ యొక్క రఫ్నెస్ అనేవి తీసేసి, ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదండి, ఇక్కడ రఫ్నెస్ ఉంది, ఇక్కడేమో స్మూత్గా తయారు చేసేదే రఫ్ టోనింగ్ అంటారు. తర్వాత షోల్డర్ టోనింగ్ షోల్డర్ టోనింగ్ దేనికనేది ఇలా ప్రొడ్యూస్ చేస్తారంటే స్క్వేర్, డెవిల్డ్, ఫిట్స్ అండ్ అండర్ ఏ కట్టింగ్ షోల్డర్స్. ఒకసారి మనం చదువుకుంటే క్లియర్గా, the shoulders is the section where the size change from one diameter to another diameter. అంటే ఇక్కడ ఒక డయామీటర్ ఉండిద్ది, ఇక్కడ ఒక డయామీటర్ ఉండిద్ది, ఇక్కడ ఒక డయామీటర్ ఉండిద్ది. దాన్నే షోల్డరింగ్ అంటారు. ఇప్పుడు లేత్లో మనం షోల్డర్స్ లాగా ఉన్నాయి కదండి, ఇవి షోల్డరింగ్ అంటారు. దీనిలో టూల్ ఫీడ్, ఇవన్నీ టూల్ ఫీడే కానీ డిఫరెంట్ టైప్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్లో మనం షోల్డరింగ్ చేయొచ్చు. ఇదొక మెథడ్, ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. ఓకే, ఇక్కడ మనం టాపర్ టోనింగ్ ఎలా చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ ఫిక్స్ చేసి మనకి పర్టికులర్ డయామీటర్, ఇది ఒక పెద్ద డయా అయితే ఆ యొక్క ఆబ్జెక్ట్లో ఇది చిన్న డయా, ఇంత యాంగిల్తో కట్ చేయాలి అనే మనకి కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా నేను చూపిస్తాను. ఫార్ములా వచ్చేసరికి K is equal to capital D minus small d by L. D అంటే larger diameter of a tapering in mm, small d అంటే small diameter tapering in mm, L అంటే length of a tapering part in mm, 2 alpha అంటే full tapering angle, alpha అంటే half tapering angle. ఓకేనండి, ఇక్కడ D తెలుసు, ఇది తెలుసు. ఇప్పుడు యాంగిల్ కూడా అంటే ఇది ఏం చెప్పిద్దంటే K, the amount of a tapering is the work piece is usually specified by the ratio of the different in diameter of the tapering to its length and its design by the letter K. అంటే ఆ లెటర్ K అనేతో మనం డిజైన్ చేస్తామన్నమాట. ఎలా డిజైన్ చేస్తామంటే పెద్ద డయా ఎంత ఉండాలి, చిన్న డయా ఎంత ఉండాలి, ఆ యొక్క ఫార్ములాతో మనం డిజైన్ చేసి మన రిక్వైర్మెంట్ ఏ ఒక్క యాంగిల్ మనం ఇక్కడ పెట్టుకుంటామో ఆ యాంగిల్తో ఆ ట్యాపరింగ్ అనేది వస్తుంది. ఇక 90 కాకుండా 60 పెట్టుకున్నా 70 పెట్టుకున్నా మనకు ఆ ట్యాపరింగ్ అనేది మనం ఎక్కడ అడ్జస్ట్ చేయాలంటే బౌల్డ్ ఇక్కడ మన లేత్లో ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ కాంపౌండ్ రెస్ట్ ఉంది కదండి, కాంపౌండ్ రెస్ట్ దాని కింద గైడెస్ ఉండిద్ది, దానిలో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.